స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అండ్ స్వాతంత్రం గురించి చెప్పాలంటే మన దగ్గర ఉన్నంత ఫ్రీడమ్ ఎవరి దగ్గర లేదు, అవునా? సిఎంఆర్ కాకుండా వేరే ఏ సంస్థలో కూడా మన దగ్గర ఉన్నంత ఫ్రీడమ్ ఉండదు. సో అట్ ద సేమ్ టైం సిఎంఆర్ అనేది కంటిన్యూస్గా గ్రోత్ వెళ్తుంది. అంటే ఎవ్రీ ఇయర్ స్టోర్స్ ఓపెన్ చేస్తున్నారు. సో ఎవరికైతే టాలెంట్ ఉంటుందో వాళ్ళకి ఖచ్చితంగా అవకాశం ఉంటుంది, అవునా కదా? సో ఎవ్రీ ఇయర్ 5 to 10 స్టోర్స్ ఓపెన్ చేస్తున్నాము. ఇప్పటి వరకు 36 స్టోర్స్ ఉన్నాయి సిఎంఆర్లో, ఇంకా ఓపెన్ అవుతున్నాయి. సో వేరే థాట్ పెట్టుకోకండి, కొత్త కొత్త రూల్స్ వస్తున్నాయి, అది కూడా ఎంప్లాయీ బెనిఫిట్ సంబంధించిన రూల్స్. సో అందరూ ఆల్మోస్ట్ ఇప్పటి వరకు చూసుకుంటే వైజాగ్ అట్లాంటి స్టోర్స్లో ఆల్మోస్ట్ 100 to 200, మోర్ దెన్ 200 అని చెప్పొచ్చు. 30 to 40 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్న వాళ్ళు సిఎంఆర్లో ఉన్నారు. సో అందరూ ఇలాగే కంటిన్యూ చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఫ్రీడమ్ అంటే సిఎంఆర్ అంటే ఫ్రీడమ్. ఓకే, హ్యాపీ ఇండిపెండెన్స్ డే వన్స్ అగైన్ టు ఆల్. ఒకసారి పరిచయం చేసుకుంటా. నా పేరు నవీన్ అండి, నేను జ్యువెలర్స్లో మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ కూడా ఈరోజు 8:30కి మన ఆడపిల్లలందరూ వచ్చారు. ఇక్కడ పిల్లల్ని వాళ్ళ స్కూల్ పంపించి 8 o'clock, మనకన్నా ముందే వాళ్ళ స్కూల్ 8 o'clock పిల్లల్ని లేపి స్నానాలు చేపించి వాళ్ళ స్కూల్ పంపించేసి 8:30కి అందరూ కూడా వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. నెక్స్ట్ అదేవిధంగా 78వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా. ఇంకోటి ఏంటంటే మనకు వచ్చే మన సిఎంఆర్, మన మురళీ గారు చెప్పినట్టు ఫ్రీడమ్ అనేది మన సిఎంఆర్ షాపింగ్ మాల్ అంటే జ్యువెలర్స్లోనే ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా వేరే వేరే కంపెనీలు అంటే ఏదో కంపెనీలు వస్తుంటాయి. మనకి ఏంటంటే ఎవరో ఒకళ్ళు బయటకు వెళ్తారు, వెళ్ళిన తర్వాత వచ్చేసి వాళ్ళు నలుగురు లాగుతారు. వాళ్ళు నలుగురు ఏంటంటే వాళ్ళ మాట వీళ్ళ మాట అనవసరంగా వాళ్ళు బయటకు వెళ్ళి తర్వాత అక్కడ ఫ్రీడమ్ దొరకక, అదేవిధంగా వాళ్ళు చెప్పిన ఏదైతే ఉందో మొత్తం కూడా వాళ్ళు మళ్ళీ ఇవ్వరు, మనకి ఇవ్వరు అలవెన్స్ మొత్తం కూడా. మళ్ళీ వచ్చేది మన సిఎంఆర్కి వస్తాం చెప్పి చెప్తారు. మనకేంటంటే ఇప్పుడు మనకే మేనేజర్స్కి ఉంటే పైన మేనేజ్మెంట్కి ఉంటుందా ఉండదా? మనల్ని కాదని వెళ్ళిపోయారు, మళ్ళీ వాళ్ళు వచ్చి అడుగుతున్నారు అవసరం అన్నట్టు ఎవరికైనా ఫీలింగ్ అనేది వస్తుంది, మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్కైనా వస్తుంది. సో కొంచెం జాగ్రత్తగా ఎవరు కూడా అలాంటి వాటికి కన్వర్షన్ అవ్వకండి, ఓకేనా? ఒకవేళ ఏంటంటే మరి కష్టపడుకుంటూ పని చేసుకుంటూ పోతాం, ఫస్ట్ కష్టపడి పని చేయాలి. పని చేస్తే ఆటోమేటిక్గా ఫలితం అనేది వస్తూనే ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాం, తెలంగాణ మీద మనకి స్పెషల్ ఫోకస్ పెట్టారు మన మేనేజ్మెంట్, మన ఎండీ గారు మొత్తం కూడా. సో చాలా చాలా బ్రాంచెస్ అనేది మనకు ఓపెన్ అవుతున్నాయి. ఇక్కడ ఎవరైతే ఉన్నారో మంచి పని చేసే వాళ్ళకి ఖచ్చితంగా మంచి పోస్టింగ్ అనేది వస్తూనే ఉంటుంది, అర్థమవుతుందా? సో మీ వర్క్ మీరు చేసుకుంటూ వెళ్ళండి, ఫలితాన్ని ఆశించొద్దు. ఆటోమేటిక్గా మనతో కష్టపడ్డ వాళ్ళకి ఖచ్చితంగా ఫలితం వస్తూ ఉంటుంది. అందరూ కూడా తొందరపడి నిర్ణయాలు ఏం తీసుకోకండి, మంచి మీ వర్క్ మీరు చేసుకుంటూ వెళ్ళండి, ఓకేనా? నెక్స్ట్ ఏంటంటే మనకు వచ్చేసి ఇప్పుడు అందరూ కూడా స్ట్రెస్ తోటి ఉంటారు. మనం చేసే రాకుండా మన 12 hours మనం వర్క్ చేస్తున్నాం. మనకేంటి ఇంటికి వచ్చేటప్పుడు ఏదో మెంటల్ టెన్షన్ మనం ఉంటాం, మనం ఏదో మిస్టేక్, మనం ఏంటంటే తెలుసో తెలియక ఏదో మిస్టేక్ మనం చేస్తాం. ఎవరు కూడా కావాలని చేయరు. తెలుసో తెలియనో చేయడం మిస్టేక్ ఉన్నప్పుడు మా మేనేజర్స్ కూడా బాగా స్ట్రెస్ చాలా ఘోరంగా ఉంటుంది. అప్పుడు ఏంటంటే ఫ్లోలోకి మాట అన్నప్పుడు మా బ్రదరే కదా, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ కలరా, మన వాళ్ళే కదా అని చెప్పేసి ఒక 2 నిమిషాలు మీరు కొంచెం అడ్జస్ట్ అవ్వండి. తర్వాతకి వచ్చేసి మేమే మీ దగ్గరకు వచ్చి భుజమే చేసి తమ్ముడు సారీ తమ్ముడు ఇందాక ఏదో ఫ్లోలో అట్లా మాట్లాడాల్సి వచ్చింది, అర్థం చేసుకోండి అమ్మ సారీ నాన్న అని చెప్పేసి మన లేడీ స్టాఫ్ని జెంట్స్ స్టాఫ్నైనా మన మేనేజర్స్ ఎవరైతే ఉన్నారో నేనైనా సరే, మురళి గారైనా సరే, విజయ్ గారైనా సరే మీ దగ్గరకు వచ్చి మళ్ళీ మేము మాట్లాడుతూనే ఉంటాం. అప్పుడు ఆటోమేటిక్గా మీ మైండ్ రిలీఫ్ అవుతుంది. అంతే తప్ప ప్రతి ఒక్కరు నన్ను అన్నారు కదా, నన్ను ఏదో ఇట్లా అన్నారు కదా అని చెప్పేసి మనం మైండ్ సెట్లో పెట్టుకోవద్దు. ఇంట్లో వాళ్ళకి అన్నారా ఏదో చిన్న మిస్టేక్ తెలుసో కదా చేసుకుంటారు, అప్పుడు మీరు ఏదో మైండ్ సెట్లో ఉంటాం, ఏదో ఒక మాట అంటాం, అలా అన్నప్పుడు ఫీల్ అవ్వద్దు, ఓకేనా? అందరూ కూడా మనకి ఏంటంటే ఈ విధంగా చాలా ఫీల్ అయ్యి చాలామంది జాబ్లు కూడా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. ఆ విధంగా చేసుకోకూడదు. ఒక 2 నిమిషాలు మీరు అడ్జస్ట్ అవ్వండి, తర్వాత మేమే మీ దగ్గరకు వస్తాం, అర్థమవుతుందా? అలాంటి మాత్రం చేసుకోకండి, మంచిగా చేసుకోండి, మంచి ఫ్యూచర్ ఉంది. నెక్స్ట్ August 15th వరకు మనకి ఇంకా షోరూమ్స్ ఓపెన్ అవుతున్నాయి. మన ఖమ్మం నుంచి ఒక్కొక్క స్టోర్లో మంచి డిజిగ్నేషన్లో ఉండాలి. సేల్స్ మ్యాన్ వచ్చేసి సూపర్వైజర్ వచ్చేసి ఏఎస్ఎం గారు, విజయ్ గారు వచ్చేసి మేనేజర్, అట్లా రకరకాల మనస్ఫూర్తిగా మనం కోరుకుంటున్నాం. ఓకే, ఆల్ ది బెస్ట్. దయచేసి అందరూ సెల్లార్కి వెళ్ళండి. సెల్లార్లో గుడ్ మార్నింగ్ ఆల్. అందరికీ మన 78వ భారతదేశం స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అలాగే ఇప్పుడు మన సార్ వాళ్ళు చెప్పినట్టు మనకెంతో ఫ్రీడమ్ ఉందని సార్ వాళ్ళు చెప్పారు కదా. సో అదే ఫ్రీడమ్ని మనం వాడుకుంటూ మనం ఎట్లయితే ఇప్పుడు చేస్తున్నామో దానికి ఇంకొంచెం
మంచిగా చేసుకొని ఫ్యూచర్లో ఇప్పుడు సార్ చెప్పారు కదా, ఎస్ఎంస్ ఏమో సూపర్వైజర్స్ ఏమో ఏఎస్ఎంస్ అట్లా. సో అలాంటి పదోన్నతులు పొందుతూ ఇట్లాంటి సిఎంఆర్ షాపింగ్ మాల్లో ఇంకా ముందుకెళ్ళాలని ఆశిస్తూ థ్యాంక్ యూ. అందరికీ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. సో మనం చెప్పాలనుకున్నది ఆల్మోస్ట్ నవీన్ సార్ చెప్పారు, మురళి సార్ ఆల్రెడీ చెప్పారు మన సిఎంఆర్లో ఉంటే బెనిఫిట్స్ ఎలా ఉంటాయి అనేది. సో చిన్న 1 minute ఏంటంటే, నేను జాయినింగ్ అయినప్పుడు నాతో పాటు 25 members ఎస్ఓస్ ఉన్నారు. సో అది కూడా అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, మనం పని చేసుకుంటూ వెళ్తే ఫలితం కంపల్సరీ వస్తుందనేది సార్ చెప్పారు. సో ఆ 25 members ఉన్న దాంట్లో ఫస్ట్ జాయిన్ అయ్యాను నేను కూడా. నా తర్వాత చాలా మంది అయ్యారు. స్టిల్ ఇక్కడ నేను నిల్చొని ఉన్నాను. నా తర్వాత వచ్చిన వాళ్ళు అంతమంది ఎస్ఓస్ ఉన్నారు. అంటే చాలా మంది కొన్ని బెనిఫిట్స్ అవ్వగానే నవీన్ సార్ చెప్పినట్టుగా ఏదో చిన్న మాట అని చెప్పేసరికి ఇలా వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో మనం ఖచ్చితంగా మన పని మనం వర్క్ చేసుకుంటూ వెళ్తే ఫలితం అనేది ఆటోమేటిక్గా మనల్ని ఎత్తుకుంటూ వస్తుంది. సో అలాగే ఒక చిన్న పాటతో ఈ ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేద్దాము. సో మనకు 2 నిమిషాలు వెయిట్ చేద్దాము ప్లీజ్. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్వరామి. పుణ్యభూమి నా దేశం నమో నమామి రామే, నన్ను కన్న నా దేశం నమో నమామి, అన్నపూర్ణ నా దేశం సదా స్వరామి. మహామనుల కన్న తల్లి నా దేశం, మహోజ్వలిత చరిత కన్న భాగ్యోదయ దేశం నా దేశం. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్వరాశం. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్వరామి. అదిగో ఛత్రపతి ధ్వజముచ్చిన ప్రజాపతి, మతోన్మాద శక్తులు చురకత్తులు గొలిపిస్తే, మానవతుల మాంగళ్యం మంట కలుపుతుంటే, అక్షుద్ధ రాజకీయానికి రుద్రనేతుడై లేచి, మాతృభూమి నిదుట పైన నెత్తిటి తిలకం దిద్దిన మహావీరుడు సార్వభౌముడు. అడుగో అతి భయంకరుడు కట్ట బ్రహ్మణ, అతి వీర పాండ్య వంశాంకుర సింహ గర్జన. ఒరై ఎందుకు కట్టాలి రసిస్తూ నారుతో సవా నీ. స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అండ్ స్వాతంత్రం గురించి చెప్పాలంటే మన దగ్గర ఉన్నంత ఫ్రీడమ్ ఎవరి దగ్గర లేదు, అవునా? సిఎంఆర్ కాకుండా వేరే ఏ సంస్థలో కూడా మన దగ్గర ఉన్నంత ఫ్రీడమ్ ఉండదు. సో అట్ ద సేమ్ టైం సిఎంఆర్ అనేది కంటిన్యూస్గా గ్రోత్ వెళ్తుంది. అంటే ఎవ్రీ ఇయర్ స్టోర్స్ ఓపెన్ చేస్తున్నారు. సో ఎవరికైతే టాలెంట్